Hi, hello and welcome to KICK. Let's party right now. Oh, Sony, let's party right now. Kolu tere kidki. Welcome chepputadi life andariki. Let's party right now. Oh, Sony, let's party right now. Let's live like there is no tomorrow. Let's sing, let's dance. సో ముందుగా బీభత్సంగా డాన్స్ చేశారు. ఈయంతో స్టార్ట్ చేస్తాను నేను. గురుగారు మీ పేరు విశేషాలు? మై నేమ్ ఇస్ సూర్య. సూర్య ఏం చేస్తూ ఉంటారు? సూర్య నాకు బాగా ఇష్టమైంది ఫిల్మ్ రైటర్. ఫిలిం రైటింగ్. సో బాగా రాస్తూ ఉంటారు. సో రాసి అందరికి ఇస్తారా, మీ దగ్గర ఉంచారా? ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నాను. ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో రైటింగ్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? డైరెక్షన్ వెరీ గుడ్. ఖాళీ టైంలో ఏం చేస్తారు? రాస్తూ ఉంటారు. అందరూ ఖాళీగా ఉన్నప్పుడు అంటే బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? సరదాగా ఫ్రెండ్స్ తో. బట్ వెల్కమ్ టు ద షో. అండ్ ఎస్ మేడం గారు మీరు? హాయ్ ప్రదీప్. ఐశ్వర్య. సో మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు న్యూ ఫిలిం వస్తుంది, దాంట్లో యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో ఆర్టిస్ట్. ఓ వెరీ గుడ్. కాకుండా ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. రాదు బట్ ప్రయత్నిస్తాను చేయడానికి, ఏదో నీలాగా. వెరీ గుడ్. కింద చూసా నాకు అర్థమైపోయింది. సెట్ అయిపోయింది. సో అదర్ దాన్ యాక్టింగ్ అండ్ డాన్స్ కాకుండా లేదు మోడలింగ్. ఓ వెల్కమ్ టు ద షో. అండ్ ఎస్ మాస్టర్ చెప్పండి. పేరు? త్రిలోక్ అండి. త్రిలోక్. Yes. సో ఏం చేస్తుంటారు త్రిలోక్? కిక్ కోసం ఏది పడుతుంటే కిక్ కోసం ఏది పడితే చేస్తారా? వెరీ గుడ్. అంతే, అలాగే ఉండాలి మనం. బాగా కిక్ కోసం. సో ప్రెసెంట్లీ దేని మీద వర్క్ చేస్తున్నారా? ఐ మీన్ టు మూవీస్ అండి. ఓకే. ఇంటర్వ్యూస్ అండ్ ప్రొడక్షన్, ఓ ఫోటోగ్రఫీ. ఓ సూపర్. సరిపోయాయి ఇక్కడ అన్ని. ఓ వెరీ గుడ్. ఏదో మా అదృష్టం కొద్ది మీతో మేము ఒక ప్రాజెక్ట్ లో కూడా పాలు పంచుకున్నాం. ఎస్, ఈవెంట్స్ చేసాం మనం కూడా. సో అది కాకుండా మూవీ అంటే సినిమాలు బాగా చూస్తారు కదా? బాగా చూస్తాం. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళు. అబ్బా, బాగా ఎవరు కనిపిస్తే వాళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా ఎవరు కనిపించారు? ఈ మధ్య కాలంలో సాయి పల్లవి, ప్రేమం సినిమా. మలయాళం ప్రేమం. తెలుగు చాలు నాన్న. మళ్ళీ మిగతా లాంగ్వేజ్ ఎక్కడ కష్టం. ఓకే నాయనా, శ్రీరామనవమి కాబట్టి చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, శృతి హాసన్ నీకు వదిలి లాంటి. ఓకేనా? ఓకే అన్న. సరేనా? ఓకే అంట. అండ్ ఎస్ మీరు? నా పేరు సంతోషి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? అందరినీ హ్యాపీగా ఉంచుతాను, నేను హ్యాపీగానే ఉంటాను. మీరు హ్యాపీగా ఉంటారు. ఏం చేస్తుంటారు? నేను ఇంటూ ద మూవీస్. ఓకే. అండ్ ఆల్సో ఐఎమ్ స్టడీయింగ్. ఏం చదువుతున్నారు? బీకామ్. కామ్ గా ఉంటారా, సంతోషంగా ఉంటారా? చాలా ఏమంటారు మాట్లాడుతుంటారు. సో షూటింగ్ అని చెప్పి కాలేజ్ బాగా బంక్ కొడతారా? లేదు, షూటింగ్ కి చాలా రోజులు అయిపోతుంది కదా, సో కాలేజ్ వెళ్ళడానికి టైం దొరకదు. ఎప్పుడైనా బుక్స్ తీసుకెళ్తారా? తీసుకుని వెళ్తాను. నిజం చెప్పండి. తీసుకుని వెళ్తాను కానీ చదవను. తీసుకెళ్తారు కానీ చదవరు. కాలేజ్ లో మాత్రం అదే పర్మిషన్ చెప్పి తీసుకెళ్తారు. లేదు అంటే కాలేజ్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ కాలేజ్ లో కూడా ఒక అమ్మాయి మూవీస్ లో చేస్తుందంటే లైట్ తీసుకుంటారు. సో హ్యాపీ. సో బాగా చదువుతారు అయితే? పర్లేదు, పాస్ అయితే చాలు. ఇంట్లో వాళ్ళకి సరిపడేంత చదువుతారు అంతే కదా, వాళ్ళు ఏమన్నారు. సో వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. బాగా ఆలోచించి ఏదైనా మంచి స్పెషల్ పేరు డిసైడ్ చేసుకో. నలుగురు ఒక పేరు ఫిక్స్ అయ్యాం. అబ్బా, చాలా నేరుగా జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి రెండు, పానకం, వడపప్పు. అలా సో మేము వడపప్పు అని ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాం మా టీం పేరు. సో వడపప్పు ఎలా తయారు చేస్తాం? తిన్నాం పాప, తెలియదు. చేతులతో చేస్తాం. తెలీదా ఇంతగా? వావ్, మీకు కూడా నా అంత తెలివి ఉంది. వెరీ గుడ్, సూపర్. సో వడపప్పు గ్యాంగ్ వెల్కమ్. మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలుద్దాం. లెట్స్ ఇన్వైట్ దెమ్. అడ్డుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా,
అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా ఓకే ఫస్ట్లీ వెల్కమ్ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెరీ గుడ్. చాలా కలర్ఫుల్ గా చాలా వెరైటీగా ప్రిపేర్ అయ్యారు. సో ముందుగా ఇట్ సైడ్ నుంచి వస్తాను. మేడం గారు మీ పేరు? నా పేరు సహస్ర, ఆర్టిస్ట్. సహస్ర అంటే 1000 వెయ్యి. సహస్ర నామార్చకుడు. ఆహో అలా కలిపారా? అంటే తెలుగు పండగ కదా మనకి. యా, మనది అచ్చమైన సో తెలుగు పేరు. ప్రతి రోజు మీరు కనీసం 1000 సార్లైనా నవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రెసెంట్ సీరియల్స్ చేస్తూ ఉన్నాను, ఇంకా షోస్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సో ఖాళీ దొరికినప్పుడు ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయి? సింగింగ్ కానీ డాన్స్? బాగా తిని పడుకుంటాను. వాటి మధ్యలో ఏమైనా ఖాళీ దొరికి? ఉన్నాయి. ఎవరితో చెప్పకూడదు మరి. అసలు వాళ్ళని బాగా కామెంట్స్ చేస్తూ ఉంటాను. కామెంట్స్ చేస్తూ ఉంటారు? ఇమిటేషన్ కూడా చేస్తుంటారు? లేదు కామెంట్స్ చేస్తారు. టీవీ పెట్టుకుని అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, అంటే చెప్పకుండా సీక్రెట్. సో అలాగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గురించి బాగా కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అనుకుందాం, కానీ వాళ్ళకి మీరు చెప్పేది వినపడదు అనుకుందాం. సో మీరు వీళ్ళ గురించి కమెంట్ చేస్తే ఏం కమెంట్? వాళ్ళ సైడ్ వెళ్దాం పోనీ. మీరు గట్టిగా పైకి అనొచ్చు, వాళ్ళకి వినపడదు. వీడు విడేశాలు అబ్బో చూడలేక చస్తున్నాం అనుకో. ఏంట్రా బాబు ఆ నవ్వు, ఇంక నవ్వుకురా నాయనా. నెక్స్ట్ ఏంటే నీ పోజ్, చూడలేక చచ్చిపోతున్నాను ఇందాక నుంచి. అబ్బో చాలు ఇంకా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఈయన ట్రెడిషనల్ ఫీల్ అయిపోతున్నాడా? అంటే మేం కదా. చాలు నీ ఓవర్ యాక్షన్. నెక్స్ట్ రోసిది నేషాలో. ఓ మై గాడ్, చూపిస్తా. వీళ్ళందరికన్నా ఇదే కొంచెం ఏదో తేడాగా కనిపిస్తుంది. ఓకే, సరదాగా అన్నారు కదా మీరు. ఎస్, చివర్లో అలాగే అనాలి మనం. మనసులో మాటలని బయటకు సరదాగా అన్నాం. సరదాగా అదేంటి అలా తెలిసిపోతుంటాయి మీకు. వెరీ గుడ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఎస్ గురు గారు. అజయ్ నా పేరు. అజయ్ ఆర్టిస్ట్ ని. సో మూవీస్ కూడా చూస్తారని? చూస్తాను. ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్. ఫ్యూచర్ లో ఇంకేమైనా డ్రీమ్స్? ఫ్యూచర్ లో అంటే ఒక యాంకరింగ్ చేయాలని ఉంది. ఫ్యూచర్ లోనా? ఇప్పుడు కాదు. ఓకే, బట్ మరే ఇవాళ మనం సేఫ్ రా. ఫ్యూచర్ అంట. ఓకే, వెల్కమ్ టు ద షో. అండ్ ఎస్ మేడం గారు. హాయ్ ప్రదీప్ గారు. హాయ్. ఐ యామ్ డాలీ ఫ్రమ్ హైదరాబాద్. డాలీ ఫ్రమ్ హైదరాబాద్. మీరందరూ ఎక్కడి నుంచి? వాళ్ళందరూ అవుట్ నుంచి. నేను హైదరాబాద్ తెలంగాణ నుంచి. పాటలు పాడతారా? లేదండి, నేను పాటలు పాడదాం అనుకున్నాను కానీ జనాలు ఉండాలని పాటలు పాడడం మానేశానండి. శ్రీరామనవమి రోజు గ్యారంటీ మన కోసం ఆవిడ పాట పాడతారు. మగాళ్ళు బట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమితో చెల్లేదే, నెట్టిట్లో ముంచేసి పోయారే, వీడు కూడా ఇంతే. చాలా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరైనా చెప్తున్నప్పుడు వినరా, వద్దంటారు, నువ్వు కూడా వద్దనాలి, ఆడకూడదు. బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. మాస్టారు? నా పేరు నరేష్. నరేష్ ఏం చేస్తుంటారు? చాలా చేస్తాను. చాలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేస్తా, బ్రష్ చేస్తా, తింటా, పడుకుంటా. లేస్తా, బ్రష్ చేస్తా, తింటా, పడుకుంటా. విన్నారా ఇది? అసలు చాలా కొత్తగా ఉన్నాయి ఇవన్నీ. నాకు అసలు అలవాట్లేదు, సండే తప్ప. టైం పాస్ కి ఏం చేస్తారు? టైం పాస్ కి జాగింగ్ చేస్తా. ఎక్కడ? కేబిఆర్ పార్క్. బాగుంటుందా? కలర్ఫుల్ గా ఉంటుంది. ఏ పూలు అవన్నీ బాగా పూస్తున్నాయి ఇప్పుడు. పూలతో పాటు నెమళ్ళు, కోయిళ్ళు. నాకు అర్థమైంది ఆయన. సగం మంది అక్కడ జాగింగ్ ఎందుకు వెళ్తున్నారో కూడా నాకు తెలుసు. ఓకే, నేను మూవీస్ చేస్తున్నాను. ఓకే, అండ్ సీరియల్స్ చేస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను, అండ్ జాబ్ కూడా చేస్తున్నాను. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి బాగా ఆలోచించి మీ గ్యాంగ్ ఒక పేరు డిసైడ్ చేయండి. ఓకే, ఏంటి? పానకంత అయితేనే కిక్. వెరీ గుడ్, వెల్కమ్ టు ద షో. సో వడపప్పు గ్యాంగ్ అండ్ పానకం గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటారు, ఇంకోళ్ళు గట్టి గట్టిగా అరుస్తారు. అవతలవాడు ఏం అరుస్తున్నాడో లిప్ యాక్షన్ బట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు గెస్ చేయాలి. 120 seconds లో ఎన్ని రైట్ ఆన్సర్స్ గెస్ చేస్తే అన్ని 100 points మీ అకౌంట్ లోకి వెళ్తాయి. మనం ఏం కంగారు పడక్కర్లేదు. ముందు పప్పు బ్యాచ్, వడపప్పు బ్యాచ్ ఆడతారు. ఎస్, ఎవరా ఇద్దరు? మా టీం నుంచి సంతు అండ్ త్రిలోక్. రండి.
మ్యూజిక్ ఆన్. Music, disco, move it. Your time starts in 3, 2, 1, go. రామ్ చిలుక. చేతులు బ్యాక్. రామ్ చిలుక. రామ్ నామ్ చిలుక. మంజుల. ఆవిడెవరు? చిలుక. సుధా. చి చి చిలుక. సుధా అర్థం కాదు. రామ్ రామ్ రమ్ చిలక. రామ్. చిలుక చిలుక. రమ్ చిలుక చిలుక. రామ చిలుక. రామ చిలుక. రామాంజున. వేప చెట్టు. వేప వేప వే ప ప చెట్టు చి చెట్టు వేప చెట్టు. చెట్టు. శుభాకాంక్షలు. 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 ఆవిడ సుమ తిట్టినా? శుభాకాంక్షలు. సుమ శుభ బా బా శుభ. నెక్స్ట్ 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 ఇలా ఉన్నావేంటి భయ నువ్వు? శుభ చెప్పు, మళ్ళీ చెప్పు. సు బ సు బా 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 కా రా కా కా షలు చలు. కా షలు చలు. చెట్టు. షలు. సరిగమ. శుభకార్యం. శుభాకాంక్షలు. ఎల్లవా. సరిగమలు. సరిగమలు. శుభ మారిపోయింది. ఏంటి సరిగమలు? సరి గమలు. అర్థం కావట్లేదే. సా చా రి చి రి చారి సా తా. సా రీ. కా. సా ఏయ్, సరిగమ. గుల్లు లు సరిగమ. లు లు సరిగమలు. సుందరం మాస్టర్. సుందరం సుందరం సుందరం. నువ్వు మిస్ అయినవి ఏంటో చూద్దాం ఆగు ముందు. సుందరం మాస్టర్. ఆయన పరిచయం లేదు. మాకు వీళ్ళందరూ పరిచయాలు మరి. సరిగమలు. సరిగమలు చెప్పాను. ఓకే, అదొకటి. చెప్పండి. శుభాకాంక్షలు. శుభాకాంక్షలా? వేప చెట్టు. వేప చెట్టు చెప్పాడు. రామ్ చిలక. రామచిలక సగం చెప్పాను. సగం సో చెప్పాడు. రెండే రైట్ చెప్పారు. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఈసారి మీరు ఇటు రండి, ఒకటే ఒక చీటీ ఆయన చెప్తాడో చెప్తారులే చూద్దాం రండి. పిచ్చికాకి. చెప్పు. పిచ్చికాకి. చెప్పు. పిచ్చి చేతులు, కాకి. చేతులు, చేతులు. చెప్పు. పిచ్చి కాకి. మిచ్చికాండి. అంతే అంతే. మిచ్చి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి కాకి. కండి. కాకి. పిచ్చికాండి. కాకి. 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 కా ఆ. డి కి కి డి కి ఈ అమ్మ కి. పిచ్చి పిచ్చి కా ఏయ్, చెయ్. కా కి. పిచ్చి కాకి. రి కి కి. డి పిచ్చి కాకి. పిచ్చికాండి. పిచ్చి కాంటియా? పిచ్చి కా కి. పిచ్చికా కరెక్ట్. కరెక్ట్. లాస్ట్ వర్డ్ కి. నువ్వు మాట్లాడమ్మా. కి డి కి కి ఈ కా కి. రా రా డి రా పిచ్చికాండి. అర్థమైందా? పిచ్చి కాకి. పిచ్చికా కి కి కి. కి పిచ్చికాండి. కి పిచ్చి కాకి. కాకియా భయ్యా కాకి అంటే తెలుసా నీకు? క్రో. ఎర్రగా ఉంటుంది, పొడుగ్గా తొండ ఉంటుంది. ఎర్రగా ఉండదు, బ్లాక్ గా ఉంటది. ఓకే, వెరీ గుడ్. అంత ఇన్ఫర్మేషన్ ఉంటే పర్లేదు నాకు. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, సూపర్. వడపప్పు గ్యాంగ్ 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. పానకం గ్యాంగ్. సో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఆ బకరాలు అదే అదే ఆ దేవుడు వాళ్ళు. దేవుడు దేవత దేవుడు. రండి రండి రండి. ఓకే, హెడ్ ఫోన్స్ కరెక్ట్ కూర్చున్నాయమ్మా. జడగంటలు ఏం అడ్డం రావట్లేగా చెవులకు వేసుకున్నవి. ఓకే, మ్యూజిక్ ఆన్. Music, disco, move it.
మీకు పిచ్చుందా? ఉంది. ఓకే. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నేను కాదు ఆయన. ఉగాది పికిల్. ఉగాది. కులతి. ఉగాది. ఉగాది. కు. గా. కా. గా. కా. ఉ. కు. ఉ. కు. గా. నేను ఈ సెట్ ఎక్కేతాను భయ్యా, నా వల్ల కాదు. కూర్చోడు. ఉగాది. ఒకటి. హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. ఉ. ఉ. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పు. కిక్కో కిక్కు. కిక్. ఈగ. కిక్. కిక్. ఈ. కిక్. డి. కిక్. డి. కిక్ షో. కిక్కో. కిక్. కిక్ షో. కిక్కో. కిక్. కిక్ టూ షో. అంజిబాబు గంజి తాగాడు. చెప్పు. అంజిబాబు. సింహం. అంజిబాబు. అంజిబాబు. ఆ? అదే చెప్పు, పర్లేదు. అంజిబాబు. అశ్వం. అంజిబాబు. అంజిబాబు. ఆ శరత్ బాబా. తోక ఊడింది. తోక ఊడింది. తోక. ఊడింది. చూపికూడదు. కోతి. తోక ఊడింది. తోక ఉన్న కుక్క. తోక ఊడింది. కుక్క. తోక. కుక్క తోక. ఇట్స్ కుక్క తోక వంకర. వంకర. కుక్క తోక వంకర. తోక ఊడింది. కుక్కకి తోక ఉంది. తోక. ఆ కుక్క తోక. ఆ తోక. ఊడింది. తోక ఊడింది. చక్కెర పొంగలి. చక్కెర. చిన్న. చక్కెర. చక్కెర. ఆ? షుగర్. షుగర్. చెన్న. షుగర్. చున్న. షుగర్. చక్కెర. మళ్ళీ చెప్పు. చక్కెర. చెన్న. చక్కెర. చెన్న కేశవరెడ్డి. తలూపగు. చక్కెర. తలుపుతాడు కదా. ఇంకోటి ఏది? సో మీరు మిస్ అయినవి చక్కెర పొంగలి, అబ్బా. లాస్ట్. తోక ఊడింది చెప్పారు. ఆ. అంజిబాబు గంజి తాగాడు చెప్పలేదు. కిక్కో కిక్కు చెప్పలేదు. ఉగాది పికిల్ చెప్పలేదు. చెప్పలేదు. సో ఓన్లీ ఒకటే చెప్పారు. సో బంపర్ ఆఫరు, మీరిటు మీరిటు. గాడిది గుడ్డు. అరుమా. గడ్డ. గడ్డ. అరు. గాడిద. గడ్డ. గా. కా. గా గా. కాకి. గా. గా. డి. డి. దా. దా. గాడిద. గడ్డ. గాడిద. అదిలో డాయమైంది భయ్యా. గా. 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 డి. డి. డి డి. డి. దా. దా. గాడిద. గాడిద. ఆ గుడ్డు. గుడ్డు. గాడిద గుడ్డు. సూపర్ ఆడారు, వెరీ గుడ్, వండర్ఫుల్. రండి. వడపప్పు 200 వస్తే పానకం గ్యాంగ్ కూడా 200 వచ్చాయి. సో ఈ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి వీర నారి ముందుకు వస్తారు. ఏం లేదు, ఏదో అన్నారు, సౌండ్ వచ్చింది, మర్చిపోయా. వెరీ గుడ్. సో వీరనారి మీ గ్యాంగ్ ని గెలిపిస్తారు ఇప్పుడు వచ్చి. సో ఎవరు రాబోతున్నారు? ఐశ్వర్య. ఐశ్వర్య, కమ్ ఆన్. అండ్ ఇట్ సైడ్ పానకం నుంచి మా డాలీ గారు, ద ఫేమస్ సింగర్ డాలీ గారు. కరెక్ట్ అండి, ఇక్కడ కిక్కులోనే మాత్రం ఫేమస్. అండ్ సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో బొమ్మ పడుద్దిలో మీకు స్క్రీన్ మీద వీడియోస్ వస్తాయి. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగి గో అంటాను. మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి ఇస్తారు. క్రాస్ గా ఉన్న డైమండ్ ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. వీళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు, వెళ్ళాక అర్థం అవుతుంది వీళ్ళకి ఆ విషయం. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. చల్ మూసుకో. నేను చెప్పాలి అన్నాను, నువ్వు వినాలి అన్నానా? ఐ లవ్ యూ. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చావు. దొంగ. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో నా చేతికి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి? గో.
ట్రై కమాన్. వెళ్ళమ్మా, నువ్వు ఎప్పటికైనా వెళ్ళొస్తావు. నేను 2 days వరకు ఇక్కడే ఉంటాను. అమ్మా అమ్మా అడి తిరిగమ్మా, ఉదర్ పూచ్, ప్రపంచం అటుంది. ఓకే, ఆన్సర్ 2. రైట్ ఆన్సర్, 200 points. Darling, what's in that darling? Darling, baby, darling. ఏదో పాపం పిల్లలు బాధపడుతున్నారు కదా అని ఇచ్చాం 2 పిల్లలా? పాయింట్లు. పిల్లలు ఏదో పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నారా? వాళ్ళ పిల్లలు ఏంటి? హే, మీరు భలే వెళ్ళారు. మళ్ళీ? మీరు వెళ్దామని అనుకునేటప్పటికి ఆవిడ ఇక్కడ ఉన్నారు, డైమండ్ తీసుకొచ్చి. అది నాకు కావాల్సింది, అది చాలా ఇంపార్టెంట్. నాకు కావాల్సింది కూడా అదే. ఎస్, సో హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియోకి రెడీగా ఉన్నారా? మీరు ఆల్వేస్ రెడీ ఉంటారు కానీ వెళ్ళట్లా అంతే. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. మీరు కవితలు కాళిదాస్ కన్నా బాగా చెప్తున్నారు. ఐ రైట్ పోయమ్స్. యు రీడ్ ఇట్? యు నో పోయమ్స్? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడి సంగతి చెప్తా. గుడ్ పోయమ్స్. బెండగాల రూపాయలు. ఏ కాదు 9. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో విద్యురామన్ ఏ కలర్ టీ షర్ట్ వేసుకుంది? గో. ఓకే, సో ఇటు తిరిగమ్మా, నేను ఇద్దరు పూచ్. బెలూన్ వదిలేసి తర్వాత టైం ఉంది, మరి టైం ఉంది. ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? ఏం క్వశ్చన్ అడిగారు? అక్కడ ఏమైనా పనుండి వెళ్ళావా? క్వశ్చన్ వినేగా వెళ్ళావు. మర్చిపోయాను. విద్యురామన్ ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ఇంటికి విద్యురామన్ అదే లావు. ఆమె బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ కలర్ వేసుకుంది. ఏ బ్లూనే. ఐ కాంట్ హెల్ప్ ఇట్. రైట్ ఆన్సర్, 200 points. లాంటి వయసు చూపమాకే, గుండె ఆగిపోతాందే, ఆగిపోతాందే. వడపప్పు గ్యాంగ్ 400 points. పానకం గ్యాంగ్ 400 points. సో ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. కంటిన్యూవా ఎక్స్చేంజా? కంటిన్యూ. ఏయ్, సెట్ కిందకి వెళ్ళి ఎవరైనా ఇద్దరు నుంచోండి ఇలాగా. ఓకే, ఓకే, సో ఇప్పుడు థర్డ్ వీడియోకి వెళ్తున్నాం. మీరంటే బాగానే పరిగెడుతున్నారు, మీరు ఫీల్డ్ కొత్త, మాక్సిమం పడతారు, పడితే ఈ వరుస పోద్ది అంతే. ఓకే, సర్లే నీది తీసుకుంటా, నో ప్రాబ్లం. నాది రాజు ఫిక్స్ చేయించుకున్నాం మన. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో, హియర్ వి గో. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం. మీరు చూసిన ఈ వీడియోలో పోసాని కృష్ణమురళి గారు ఎన్ని సుల్తాన్ల గురించి చెప్పారు? గో. పడతారమ్మా, పడతారు. ఇటెళ్ళమ్మా, నువ్వు ఇటెళ్ళు. ఏదో అర్జెంట్ పనున్నట్టు వెళ్ళొచ్చారు వీళ్ళిద్దరు. ఓకే, ఆన్సర్. క్వశ్చన్ చెప్పు. పోసాని గారు ఎన్ని సుల్తాన్ల గురించి చెప్పారు? 3. ఎవరెవరు? అది అడగలే నువ్వు. క్వశ్చన్ ఎన్ని గురించి అడిగా అంత చెప్పా. 3 అని తెలుసు కాదు, ఇప్పుడు 3 అని ఎలా తెలుసు? వింటేనే కదా. మరి అదే ఎవరి గురించి పేరు చెప్పక్కర్లా. ఆయన గురించి చెప్పడేమో. అదే కదా, మరి చెప్పొచ్చు గట్టిగా. అంతే. ఇప్పుడు బాగా చెప్పు, మళ్ళీ కరెక్ట్ గా చెప్పు. వాళ్ళ తాత గురించి, వాళ్ళ నాన్న గురించి, ఆ, ఆయన గురించి. ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత? వాళ్ళ ఏజ్ ఎంత? ఓకే, రైట్ ఆన్సర్, 200 points.
సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు. మా తాత బుడే సుల్తాన్, మా అయ్య పీర్ సుల్తాన్, ఈ టిప్పు సుల్తాన్. ఓకే సో బొమ్మ పడుతీలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో హియర్ వి గో. నేను చచ్చిపోతాను అంతే, నువ్వేగా చెప్పావు. హలో హాయ్ గీత. టీవీలో గీతాంజలి సినిమా వస్తుంది, త్వరగా చెప్పేంటి. అది చూసి బోర్ కొట్టే బయటికి వెళ్దాం. గీతాంజలి సినిమా బోరా? నేను 20 times చూశాను తెలుసా. ఏ ఏమంటే నాకు బాగా నచ్చింది. ఏ మీరు చూసిన ఈ వీడియోలో తమన్నా గారు ఏ చేత్తో ఫోన్ పట్టుకున్నారు? గో. హలో ఏంటండి ఇది? ఏం ఆటమండి ఇది? హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? What is not happening? I will not tolerate all this. అదే అక్కడికి వస్తున్నా. ఏంటి ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా కష్టపడుతున్నారు అందరూ? అమ్మో అమ్మో అమ్మో, ఇవిడేం మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. అమ్మా మేము కూడా అమ్మ. సో ఇంతకీ యాక్షన్ రీప్లేలో మొట్టమొదటి డైమండ్ ఇచ్చిన వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్. మొత్తం ఎనిమిది వ్యక్తి అది ఇచ్చిందా? నువ్వే అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడైతే ఏం చెప్తుందా అని అడుగుతున్నా. చెప్పిన తర్వాత సో లెఫ్ట్ హ్యాండ్. ఓకే సార్, సిద్ధార్థ్ ఏ హ్యాండ్ తో ఫోన్ మాట్లాడు. అది నువ్వు అడగలేదు. అడిగా కాబట్టి అది నిన్ను అడుగుతున్నారు అడుగుతున్నా. సరే అయితే న్యాయం చూసుకుందాం. ఓకేనా? న్యాయం పర్ఫెక్ట్ న్యాయం. నువ్వు రెడీగా ఉండిపోయా? ఓకే. రైట్ ఆన్సర్ 200 points. సో 2 rounds అయిపోయేటప్పటికి పానకం గ్యాంగ్ 600 points, వడపప్పు గ్యాంగ్ 600 points. శ్రీరామనవమి స్పెషల్ మనం ఈ రోజు థర్డ్ రౌండ్ కి వచ్చాం. థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి గెటప్లు మారుస్తారు అండ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో అందులో ముందుగా వడపప్పు గ్యాంగ్ రెడీయా? ఓకే రెడీ. ఓకే లెట్స్ ఇన్వైట్ దెం. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాగరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు ఆగిపోతాందే. ఓకే, ఇంతకీ దారుణం ఎందుకు జరిగింది? అంటే ఒక హౌస్ రెంటల్ కోసం వస్తూ ఉంటారు కదా. ఇంటి ఓనర్ ఎవరు? కనబట్లే ఇంకా. ఈ ముసలావిడ. Yes, yes. ఈ ముసలావిడ ఇంటి ఓనర్. ఎస్. మీరు కొత్తగా వచ్చిన? కాదు కాదు, అప్డేటెడ్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త దెయ్యం. కొత్త దెయ్యం. కొత్త దెయ్యం. వావ్, వండర్ఫుల్, సూపర్, ఆల్ ది బెస్ట్. మా ఆయన లంకంతిల్లు కట్టాడు. కట్టేసి డమాలని నన్ను వదిలేసి పైకి వెళ్ళి కూర్చున్నాడు. ఈ ఇంట్లోనేమో దెయ్యం ఉందంటాడు ఒకడు, లేదు ఇంటి వాస్తు బాగోలేదంటాడు ఇంకొకడు. రెంట్కిద్దామన్నా ఎవడో రాడు, అమ్ముదామన్నా ఎవడో రాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది,
ఏకాకి జీవితం నాది. కంప్లైంట్ ఎంత ఉంది, నడవడానికి 40 నిమిషాలు పట్టేలా ఉంది. బామ్మగారు బయట టూలెట్ బోర్డు ఉంది, ఇల్లు రెంట్కి ఇస్తారా? రెంట్కి ఇవ్వడానికే కదమ్మా టూలెట్ బోర్డు పెట్టింది. అదే రెంట్ ఎంతండి? 10,000 అమ్మా. 10,000? అమ్మా ఇంత పెద్ద ఇంత చీప్ వచ్చేస్తుందండి. అడ్వాన్స్ ఎంతండి? అడ్వాన్స్ కూడా 1 నెల అడ్వాన్స్ ఏనమ్మా. అడ్వాన్స్ సరిపోతుంది. బ్యాచులరా ఫ్యామిలీయా? బ్యాచులర్ బామ్మగారు. సరే అయితే ముందు ఏదో ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళండి వెళ్ళండి. హలో. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది. ఇల్లు తక్కువకి వస్తుందని రావడం అనుకున్నావా? ఇంతకీ మీరెవరండి? కనిపిస్తలేదా దయ్యం? మీరు దయ్యమా? చూడు నా కాలు చూడు. బాబాయ్ నిజంగా కాల్ అనుకున్నా ఏంటి? కానీ దెయ్యం ఏంటి ఎంత కలర్ఫుల్ గా ఉంది? ఇంకా 2Gలోనే బతుకుతున్నావా? దయ్యం అప్డేట్ అయిందిరా. అవ్వు నీ బ్లడ్ గ్రూప్ ఏది? బి పాజిటివ్. ఎంత బాగుంటుంది కదా. నిజంగా దేవుడా? ఇక్కడ ఒకడు ఉండాలి, ఏడాడు వచ్చిన ఒక్కడో కూడా పోయాడు. సరే ఎవడొస్తాడో ఏంటో. ఈ ముసలోడు నన్ను ఇలా వదిలేసేమో పైకి పోయాడు. రామ్ గారు ఎవరమ్మా? బయట బోర్డు ఉంది. ఇల్లు అంతా చూసారా? చూసాగా. 50 లక్షలు అనుకుంటున్నాం ఇల్లు మొత్తానికి. 50 లక్షలా? మా ఆయన అప్పట్లోనే ఇంటేంటో చేయించి పెద్ద పెద్దగా మొత్తం అక్కడి నుంచి ఇక్కడి నుంచి శిల్పాలు. ఇప్పుడే దెయ్యం వెళ్ళింది బామ్మ, నేను చూసాను. దెయ్యం వెళ్ళింది ఎక్కడ? నాకు కనపడట్లేదు. ఏంటి బామ్మ నువ్వు ఏదో సీరియల్ మధ్యలో యాడ్ వచ్చినట్టు వస్తూ వెళ్తూ పోతూ ఉంటే కనిపించట్లేదా? వస్తూ పోతుంది వస్తూ పోతుంది. దెయ్యము లేదు తాడు లేదమ్మా, అంతా నీ భ్రమ. దెయ్యం ఉందే పిచ్చి. ఓ అందమైన పాప. ఎంత ఇవ్వాలా? ఈ ఇంటిని ఎవరైనా కొంటాడా అసలు? కాదమ్మా, నువ్వు ఫైనల్ గా ఎంత కమ్మాలనుకుంటున్నావు? నువ్వు మరి ముచ్చట పడుతున్నావు కాబట్టి ఒక 35 లక్షలు వేసుకో అమ్మా. 35 లక్షలా? ముసల్దానా, నీ ఇల్లు వద్దు, నువ్వు వద్దు బాబు, నువ్వే ఉంచుకో. ఓ పాప పాప ఇట్లా దా దా. చెప్పు ఏంటి? ఇదంతా కాదు కానీ నువ్వు ఒక ఫిగర్ అనుకున్నావు కదా, అది చెప్పు. 10 లక్షలు ఇస్తామమ్మా, అది కూడా నీ కోసం. నీ బయట అంతా ఇంత కాకుంది, నేను తప్ప ఎవ్వరు తీసుకోరు, వేస్ట్. మళ్ళీ వచ్చేసింది. సరే అమ్మ 10 లక్షలకు ఓకే చేసుకుని ఆ డబ్బులు ఎలా ఇచ్చి వెళ్ళిపో. అయ్యో కార్లు బంగళా పోయని పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని 50 లక్షల ఇల్లు 10 lakhs లో. చూడ ఎంత బాగుందో. ఎట్లయితే పని అయిపోయింది. రేపటి నుంచి ఇంకా డింగిచిక డింగిచిక. ఇంకా గుంటూరే. ఒంగున్నాడు కొంగున్నంత 10 లక్షలు వచ్చింది, చాలా బాగుంది. దెయ్యాలు కూడా ఇలా ఉంటాయనే విషయం నాకు తెలియదు. అనవసరంగా నువ్వు భయపడ్డావు. అనవసరం ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు దెయ్యంలా ఉంటారు కానీ మామూలు యాక్ట్ చేసినప్పుడు నార్మల్ గా చేశారు.
అలా చూస్తే బాగుంటారు భయ్య వితౌట్ మేకప్ చూసా ఎప్పుడైనా? అంటే దెయ్యాల్లా కాదు, చాలా అందంగా ఉంటారు అని చెప్తున్నా. అందమైన దెయ్యాలు అని. అయితే ఓకే మరి, లేకపోతే నిజంగా దయంగా వచ్చేస్తుంది మరి. ఇప్పుడు తెలుగు రాదు కాబట్టి బతికిపోయాం. వెరీ గుడ్, సూపర్, వెల్ డన్. పొజిషన్ బామా, పొజిషన్ వెళ్ళు. వద్దులే, ఉండిపోద్ది అలాగే. ఓకే, సో ఇక ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పనకం గ్యాంగ్ వస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ దెం. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు హై తోనే దోస్తీ. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. ఇంత అద్భుతమైన గెటప్ ఎలా వేసుకోవాలనిపించింది మీకు? ఏదో మీ దయ మా ప్రాప్తం. ఏంటి ఇంతకీ ఏంటి ఈ గెటప్ అర్థం ఏంటి? గేటప్ కాదు గెటపే. అదే గెటప్పే అన్నా నేను కూడా. చిన్న డిస్కషన్ లవర్స్ అన్నమాట. మీరిద్దరు లవర్స్, బాయ్ ఫ్రెండ్ ఎవరు? మీ ఓ వెరీ గుడ్. అంటే ఈ మధ్యన అందరు జుట్లు పెంచుతున్నారు తెలియక. ఓకే, చున్నీ వేసుకున్నావా? అయితే ఇవిడ గర్ల్ ఫ్రెండ్, మీరు టోపీ పెట్టారు కాబట్టి మీరు బాయ్ ఫ్రెండ్. వెరీ గుడ్, చంపేయండి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే, అదేమిటే. నాకే నా కాల్ వచ్చేది. హలో బేబీ, 5 minutes లో నేను ముందుంటాను. నా పక్కన ఒక పెంట మొహం ఉంది, దాన్ని వదిలించుకొని వస్తాను. ఓకేనా? ఫోన్ లో వద్దు, డైరెక్ట్ గా పెట్టుకుందాం అని చెప్పానుగా. బాయ్. అక్క, చిన్న పని ఉంది, ఇప్పుడు వెళ్ళొస్తాను. వెయిట్ వెయిట్ వెయిట్, ఎక్కడికి వెళ్తున్నావు? యాక్చువల్ గా మన పక్క వీధిలో అన్నపూర్ణ గారు ఉన్నారు కదా. లేరు కదా, ఆవిడ ఊరు వెళ్ళారు కదా. అదే అన్నపూర్ణ గారు అమ్మాయి ఉంది కదా, సావిత్రి. తను కూడా వెళ్ళింది కదా. అదే అక్క, సావిత్రి వాళ్ళ పని మనిషి అంకాయం ఉంది కదా, ఉంది. వాళ్ళని మా ఇంట్లో కూడా పనికి పిలుస్తున్నాను అనమాట. సో తనతో మాట్లాడడానికి వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. నాకు కూడా మా ఇంట్లో కూడా పని అమ్మాయి లేదు, పద ఇద్దరం వెళ్దాం. చెప్పేది వినక్క, యాక్చువల్ గా నువ్వు షాపింగ్కి వెళ్ళాలి కదా. నిజమే, మర్చిపోయానే. అవునవును, నేను షాపింగ్. ఓకే, షాపింగ్ చేస్తా. ఓకే, నీకేమైనా కావాలా? నాకేమొద్దక్క, షాపింగ్ చేస్తా. వెళ్ళు ఆ పని మనిషి దగ్గర. అసలే మా బావ, అదే మా బేబీ మహేష్ బాబులా ఉంటాడు. ఈ పంట మొహం పడిపోతే సరే. 16 ప్రాయంలో హలో బేబీ, ఎక్కడున్నా బేబీ? నేను ఆన్ ది వే అమ్మా, 5 minutes లో నీ ముందుంటా. ఓకే ఓకే ఓకే, ఓకేనా? దీనికోసం 5 minutes వెయిట్ చేయాలి. దీనికన్నా సమంత బెటర్. బేబీ ఏంటి నేసిందా ఏంటి? బేబీ ఎక్కడున్నా బేబీ? నీకు ఒక సర్ప్రైజ్ బేబీ. ఏంటో సర్ప్రైజ్? ఎక్కడున్నా కనిపించు ఫస్ట్. నేను కళ్ళు మూసుకుంటే చెప్తాను. ఓకే ఓకే. బాగున్నాను కదా? కళ్ళు మూసుకున్నావుగా? మూసుకున్నాను, తొందరగా. తెరవనా? ఏమైంది బేబీ? ఏం లేదులే, నేను చూసి దడుచుకున్నా. ఏంటేంటి? ఏం లేదు బంగారం, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు కదా. నిజంగా క్యూట్ గా ఉన్నానా? అక్కడెక్కడికి అద్భుతంగా ఉన్నా. పొద్దున్న ఏదో ఆర్టికల్ చదివానన్నా? అవునవును చూసాను, అందులో సంపూర్ణేష్ బాబుతో ఒక ఆర్టికల్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు ఎందుకు గంతులేస్తున్నావు? సంపూర్ణేష్ బాబు కదా. అయితే అందులో లవ్ గురించి వచ్చిందనమాట. ఆ లవ్ లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి నాన్ వెజ్ లో, ఒకటి వెజిటేరియన్ లో. ఫస్ట్ వెజ్ లో గురించి చెప్పు. వెజ్ లో అంటే అందరూ చూసేటప్పుడు చేసేది. వెజ్ లవ్ అంటే. నాన్ వెజ్ లవ్ అంటే అలా చెట్ల దగ్గరకు వస్తే చెప్తా. ఏది ఆ చెట్లేనా? ఏమైంది అలా వెళ్ళిపోతున్నా? ఒక సెకండ్ ఆగు. హలో, అరే మన గర్ల్ ఫ్రెండ్ అంటున్నా బాయ్. నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ చోటికి తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గరకు. ఆ చెట్టు చోటికే కదా? పద. అమ్మో నేను రాను.
మళ్ళీ ఏమైంది? నువ్వు నన్ను ఆ చెట్టు చాటుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నన్ను ఆ చెట్టు చాటుకు తీసుకెళ్ళి నా చెయ్యి పట్టుకుంటావు. అబ్బచ్చా నేనేం పట్టుకోలే కానీ రా. ప్రామిస్? ప్రామిస్ రా. అమ్మో నేను రాను. మళ్ళీ ఏమైంది? నువ్వు నన్ను చెట్టు చాటుకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి చెట్టు చాటుకి తీసుకెళ్ళి చెప్పు నా నడుము మీ చెయ్యేస్తావు. నీ మీద ప్రామిస్ అయ్యంలేరా. నేను అస్సలు రానమ్మో. ఓ నీ దీని దిమ్మడి పోను. మళ్ళీ ఏమైంది? నేను చెప్పను. అబ్బచ్చా అదేంటో చెప్పాడు. నువ్వు నేను నన్ను నిన్ను ఆ చెట్టు చాటుకి తీసుకెళ్ళి ఆ చెట్టు చాటికి తర్వాత అబ్బచ్చా నేనా నిన్న పెట్టనులే. నీ మీద ప్రామిస్. నీ మీద ఒట్టు. నీ చేయి పట్టుకొని వెళ్ళను. నీ మీద ప్రామిస్. నీ నడుము కూడా టచ్ చేయను. నీ మీద ప్రామిస్ పెట్టాను. అవునా? తిరిగి ఒకసారి. ఏంది అలాగే సార్ తీసుకెళ్ళినప్పుడు నన్ను ఎందుకు పిలిచింది? నీకంటే నా ఎంతో బెటర్. వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది అనమాట స్కిట్. బాగా చేశారు. ఎలా పెంచుతారు భయ్య అవన్నీ? ఒకసారి ఫోటో తీసుకో. జీవితంలో నీకు ఎప్పుడు నిరాశ చెందిన ఒకసారి పెట్టుకో. ఇంకెప్పుడు నీకు చాటించండి. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళండి. థ్యాంక్ యూ. సో వడపప్పు గ్యాంగ్ బీభత్సంగా చేశారు స్కిట్ ని. సో ఇంటి రెంట్ దెయ్యాలు తెప్పించారు మీరు. సో 300 పాయింట్స్. అండ్ పానకం గ్యాంగ్ మీరు కూడా బాగా చేశారు. మధ్యలో పల్లి లైన్ వచ్చాడు, ఓకే. ఈవిడతో డాన్స్ చేశారు, ఓకే చేశారు. వాళ్ళకంటే 300 ఇచ్చాను, మీకు అంత స్కోర్ ఇవ్వలేను కాబట్టి నేను 300 ఇవ్వగలను. సో వడపప్పు విత్ 900 పాయింట్స్, పానకం గ్యాంగ్ విత్ 900 పాయింట్స్. సో శ్రీరామనవమి స్పెషల్ లో కిక్ లో లాస్ట్ రౌండ్ కాసుకొన వాస్కోడిగామా. కాసుకొన వాస్కోడిగామాలో చాలా చక్కగా మీరు ఇక్కడ నుంచుని ఒకరి తర్వాత ఒకరు బయలుదేరతారు. అలా కాదు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు నలుగురు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్బాలో నుంచిన వాళ్ళు ముందు బయలుదేరతారు. కాళ్ళు ఆల్రెడీ కట్టేశాం కాబట్టి చెంగు మనకి ఎంతుకుంటూ వెళ్ళి మీ చేతిలో ఉన్న బాణంతో ఆ బెలూన్ పేలుస్తారు. పేల్చిన తర్వాత వెనక్కి వచ్చి నుంచుంటే మీ పార్ట్నర్ బాక్స్ లో రెడీగా ఉంటారు. మీరు ఈ బాక్స్ దాటాక ఆవిడ బయలుదేరతారు. ఓకే, ఇలా 90 సెకండ్స్ లో మీ నలుగురు కలిసి ఎన్ని బుడగలు పేలిస్తే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రైట్? సో మీరు ఆయన వెనకాలకి 1 2 3 and 4 పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ లోనే వెళ్తారు మీరు. ఆయన వెళ్ళి వచ్చాక మీరు బయలుదేరతారు. రెడీ? ఒక బుడగే పేల్చాలి నాన్న, లేకపోతే అన్ని పేల్చుకురావచ్చు నువ్వు. హియర్ వి గో. 90 seconds టైం. your time starts in 3 2 1 go. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్తులన్నీ లాగేయో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది పక్కడో, గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా. ఏ ఉస్కో గిస్కో ఉస్కో పకడో, పకడో 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 దోడో 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 చల్ పకడో పకడో. రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో. టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేరో, నాటు బంతి నువ్వేరో. ఓకే సో
14 బుడగలు పేల్చారు మీరు. సో 1400 పాయింట్స్. సో మొత్తం కలిపి 2300 మీ టోటల్ స్కోర్. అప్పుడు కాదు నాన్న వేస్తారు, లుంగి ఓడిపోద్ది. సో వాళ్ళ టార్గెట్ 2400. సో మీరు 2400 రావాలంటే మీరు 15 బుడగలు పేల్చాలి. 15 పేలిస్తే 90 సెకండ్స్ లో మీరు విన్నర్స్, కాకపోతే మనం విన్నర్స్. ఓకే ఓకే, మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి, మీరు రండి. ఓకే, సో 15 బుడగలు మీ టార్గెట్. 15 బెలూన్స్ ఇన్ 90 సెకండ్స్, రైట్? ఫస్ట్ మీరు వెళ్తారు, సెకండ్ మీరు వెళ్తారు, థర్డ్ మీరు వెళ్తారు, ఫోర్త్ మీరు వెళ్తారు. అండ్ ప్రతి వ్యక్తి ఈ బాక్స్ లోకి వచ్చిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళు వెళ్తారు, రైట్? రిటర్న్ వచ్చినప్పుడు బాణం జాగ్రత్త అమ్మా, లేకపోతే ఇది ఒకటి మిగులుతుంది, అది మన లోపల ఉంటుంది. ఓకే, హియర్ వి గో. 90 సెకండ్స్ టైం. 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరిక జోడో నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, గొడ చటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చడో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టర్రా, ఆకు పొట్టు దాటర్రా, ఏ ఉస్కో 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 పక్కడో. ఆవిడ అలాగే వెళ్ళి ముందు తొక్కొచ్చిందమ్మా. ఆగమ్మా, ఆగ, కింద జాగ్రత్త. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అంకెరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో, టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేరో, నాటు బంతి నువ్వేరో, చెదరని సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ రభస. 1, 2, 3, 4, 5 బెలూన్స్ అక్కడే ఉన్నాయి. ఒకటి డబల్ పేలినందువల్ల మీరు మొత్తం 14 బుడగలు పేల్చారు. సో మీ టోటల్ స్కోర్ అయింది 2300 పాయింట్స్. సో శ్రీరామనవమి స్పెషల్ లో వడపప్పు గ్యాంగ్ 2300, పానక గ్యాంగ్ 2300. ఓకే ఓకే, సో శ్రీరామనవమి కాబట్టి ప్రసాదం అమ్మా ఫ్రీగా ఇస్తాం. సో పండగ పూట చక్కగా ఈ పానకం పట్టుకోమా. ఆల్రెడీ అది పట్టుకున్న బరువుగా ఉంటుంది, ఇది కూడా జాగ్రత్త. ఓకే, పాప కష్టపడి 1 hour గా లుంగిని మోస్తున్నాం. ఓకే, సో ఓకే, నాకు కూడానా? ఓకే, సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చక్కగా ఆయన కృపా కటాక్షాలన్నీ మీ మీద ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శ్రీరామనవమి. వేసేయండి లోపల. ఓకే, ఇవాళ మా శ్రీరామనవమి స్పెషల్ షోలో మీరు అందరూ వచ్చారు కాబట్టి ముందుగా లేడీస్ కి ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి చెక్స్, అలాగే అబ్బాయిలు మగ జెంట్స్ తాతగారు మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ.
రెండు గ్యాంగ్లు సూపర్ గా ఆడారు ఇవాళ. సేమ్ స్కోర్ లో ఉన్నారు, 2300. అండ్ సో అందుకే లేడీస్ అందరికి గిఫ్ట్ వోచర్లు, బాయ్స్ అందరికి ఆ గిఫ్ట్ వోచర్లు ఇచ్చేసాం. సో రెండు టీంలు హ్యాపీస్, మేము హ్యాపీ, మా షో చూసిన ప్రేక్షకులు కూడా హ్యాపీ. సో మా ఈటీవీ ప్లస్ అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా.